మొత్తానికి విజయ్ తలపతి త్రిషాల బద్దం ఆఫీషియల్ అయింది. విజయ్ తలపతి త్రిషాల పెళ్లి, త్రిష రాజకీయాల్లోకి ఎంట్రీ అన్ని ఈ నెలలోనే జరగబోతుంది. త్రిషకు బంపర్ ఆఫర్. ఈ మే నెల తనకి లక్కీ మంత్ అంటూ ఎంజాయ్ చేస్తున్న త్రిష కేక్ కట్ చేస్తూ వీడియో షేర్ చేసుకొచ్చింది. ఒకవైపు విజయ్ తలపతి సీఎం పదవి గెలవాలని త్రిష అయితే ఎన్ని పూజలు ఎన్ని సేవలు చేసిందో మనం అంతా చూసాం. ఇలా సీఎం పదవి ఎక్కాక త్రిష సినిమాతోనే తమిళనాడులో ఇప్పటి వరకు లేని స్పెషల్ షోలు కూడా ఓకే చేయడం కూడా చూసాం. ఒకరి కోసం ఒకరున్నట్టు కనిపిస్తున్నారు ఈ జంట. అయితే త్రిషకు మే నెల మర్చిపోలేని నెలగా మారిందని చెప్పాలి. విజయ్ తలపతి సీఎం అవ్వడం, త్రిష సినిమా కరుపు సూపర్ హిట్ కావడం, ఇప్పుడు త్రిష విజయ్ లు పెళ్లి చేసుకోవాలని త్రిష రాజకీయాల్లోకి ఎంట్రీ అవ్వబోతుందట. ఈ వార్త తమిళనాడు మీడియాలో చాలా వైరల్ అవుతుంది. అయితే ఇప్పుడు విజయ్ సంగీతల విడాకుల కోసం త్రిషతో పెళ్లి వాయిదా వేసుకున్నారు. ఈ నెల 28కి విజయ్ సంగీతల విడాకుల డేట్ కూడా ఫిక్స్ అయింది. అక్కడ సంగీత మళ్ళీ అబ్జెక్షన్ చేస్తే డేట్ పెంచే అవకాశం కూడా ఉంది. టీవీకే పార్టీ ఘన విజయం సాధించడంతో అందరి అంచనాలు తలకిందులయ్యాయనే చెప్పాలి. సడన్ గా అంత త్రిష వల్లే అంటూ మీడియా మొత్తం త్రిష భారతీయ పౌరురాలిగా చూడడం మొదలు పెట్టారు. ఇక ఇదే సమయంలో విజయ్ తలపతి త్రిషను తన కేబినెట్ లో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారట. మెల్లగా ఆయన సీఎం పదవి నుంచి తప్పుకొని త్రిషని ఆ బరిలో దించే ప్రయత్నం చేస్తున్నారని తమిళ మీడియాలో వార్తలైతే కోడై కూస్తున్నాయని చెప్పాలి. ఇప్పటికీ విజయ్ తలపతితో పాటు త్రిషను కూడా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు తమిళనాడు ప్రజలు. ఈ ఆనంద సమయంలో కేక్ కట్ చేస్తూ హ్యాపీ వీడియోని షేర్ చేసుకుంది త్రిష. ఈ నెల ఎండ్ లోపే తను కోరుకున్నవన్నీ జరుగుతాయంటూ పోస్ట్ కూడా చేసింది. మీరేమనుకుంటున్నారు? త్రిష చేస్తోంది కరెక్టేనా? కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి. మరిన్ని ఫాస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.